సంఖ్య 193 మొదటి పల్లవి మొదటి చరణం రెండో చరణం పాడుకుందాం. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించడం. 193 కొన్ని పుస్తకాల్లో 191 మొదటి చరణము రెండవ చరణం మాత్రం పాడుకుందాం. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా మము సృష్టించిన తన నివాసముగా మము సృష్టించిన నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఆది ఆదాము మరణ శాసనము మా శరీరము ఏలుచుండగా. ఆది ఆదాము మరణ శాసనము మా శరీరము ఏలుచుండగా. అమరుడవై ప్రభు భువికే తెంచి. అమరుడవై ప్రభు భువికే తెంచి. మరణపు ముల్లు విరచి మరణమున్ గెలచిన మా ప్రభువా. మరణపు ముల్లు విరచి మరణమున్ గెలచిన మా ప్రభువా. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి. పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి. తన ఆలయముగా చేసిన ప్రభుతో తన ఆలయముగా చేసిన ప్రభుకు స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు. స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. బల్ల కొరకైన వర్తమానం విందాము. ప్రభు బలలో ప్రవేశించకముందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకొని ఆ యొక్క వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్షించుకొని ఆయన బలలో మనము పాలు పొందుదాం గాక.
పరమగీతములు 8వ అధ్యాయము, పరమగీతములు 8వ అధ్యాయము 11, 12 వచనాలు. 11, 12 వచనాలు. పరమగీతములు 8వ అధ్యాయము 11, 12 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. బయలు హామోను నందు సొలొమోనుకొక ద్రాక్షావనము కలదు. అతడు దానిని కాపులకిచ్చెను. దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవలెను. నా ద్రాక్షావనము నా వశమున ఉన్నది. సొలొమోను ఆ 1000 రూపాయలు నీకే చెల్లును. దానిని కాపు చేయు వారికి 200 వచ్చును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపగలనైనా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇక మధ్యాహ్న సమయంలో మరొకసారి తండ్రి మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. ఇంతవరకు ఆరాధనలో మీరు మాకు సహాయం చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఎవరైతే మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని సంతోషపరిచి గణపరిచి ఉంటున్నారో వారి యొక్క స్తుతి ఆరాధన జిహ్వా ఫలములో కృతజ్ఞతార్పణలో మీకు సన్నిధికి చేరి ఉంటాయని నమ్ముచూ ఉన్నాం నా తండ్రి. అదేవిధంగా బలలో మేము ప్రవేశించిన ఇంటుండగా తండ్రి, మీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకొని పరిశీలించుకొని మమ్మల్ని మేము సరిదిద్దుకొని సరి అయిన సిద్ధపాటుతో మీ యొక్క బలలో మేము చేయి వేయనట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరచమని కోరుచూ ఉన్నాం నాయన. ఇహలోకపరమైనటువంటి ప్రతి విధమైన కల్మషము నుంచి కలంకము నుంచి మమ్మను దూరపరిచి విడుదల చేసి ప్రతి విధమైన బలహీనత నుంచి మాకు విడుదల కలిగించి మీ యొక్క రక్తంతో కడిగి శుద్ధీకరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రీతిగా తండ్రి, మేమందరం కూడా మీ యొక్క వాక్య భాగాన్ని చదువుకొని ఉంటుండగా మీ యొక్క జీవపు కలిగిన మాటలను మాకు మీరు తెలియచేయండి. మీ యొక్క వాక్య భాగాన్ని మేము చక్కగా అర్థం చేసుకునే విధంగా మా యొక్క హృదయాలను మీరు తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రీతిగా తండ్రి, అయోగ్యుడైనటువంటి దీనదాసుడైన నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. నన్ను పూర్తిగా మీ యొక్క శిలువ చాటున మరుగుపరచండి తండ్రి. కేవలం మీ యొక్క నోటి బూరగా మాత్రం వాడుకోమని కోరుకుంటూ సమస్తమును మీకు అప్పగించుకుంటూ మా కొరకై తిరిగి రానని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ బిడ్డలారా, మనము బల్ల కొరకైనటువంటి వర్తమానం మనం ధ్యానించుకోబోయే ముందు మనం చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. ఈ యొక్క వాక్య భాగాన్ని పరమగీతములను సొలొమోను రచించినట్లుగా సొలొమోను యొక్క తన మనసులో ఉన్నటువంటి మాటలను ఈ యొక్క గీతములలాగా ఆయన రాస్తూ వచ్చినాడు. ఈ విధంగా రాస్తూ అందులో ద్రాక్ష తోటను గురించినటువంటి ఒక సందర్భాన్ని ఈ యొక్క వాక్య భాగంలో ఆయా సందర్భాల్లో మనం చూస్తాం. ఈ యొక్క పరమగీతముల్లో చూడండి, మరొక చోట ఇక ద్రాక్ష తోటను గురించి, ద్రాక్ష వనము, ద్రాక్ష తోట. ఇక్కడ 6వ అధ్యాయం 11వ వచనం. ద్రాక్ష వల్లులు చిగిర్చెనో లేదో చూచుటకు అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళి తిని. అంటే ఇక్కడ ద్రాక్ష వల్లులు చిగిర్చినాయో లేదో చూడ్డానికి వెళ్తా వచ్చినారు. ఆ తర్వాత 2వ అధ్యాయం 13వ వచనం. అంజూరపు కాయలు, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసన నిచ్చుచున్నవి. చాలైనా తర్వాత 15వ వచనం. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి.
ఇక్కడ ఈరోజు మన వాక్య భాగాంశం ఏంటంటే ద్రాక్ష తోట, ద్రాక్ష వనము. బైబిల్ గ్రంథంలో వనాలు లేదా తోటలు కేవలము 4 తోటలు మాత్రమే దేవునికి సంబంధించినటివి ప్రస్తావించడం జరిగింది. మొట్టమొదటి తోట బైబిల్ గ్రంథంలో ఏజ్కేల్ మనము గమనిస్తే, ఏజ్కేల్ గ్రంథంలో గమనిస్తే దేవుని తోటయగు ఏదేను. చూడండి, ఏజ్కేలు 28వ అధ్యాయము 13వ వచనం. ఏజ్కేలు 28వ అధ్యాయం 13వ వచనం. దేవుని తోటయగు ఏదేనులో నీవుంటివి. కాబట్టి దేవునికి ఒక తోట ఉంది. ఎక్కడుంది ఇది? ఎక్కడుంది దేవుని తోట? ఎక్కడుంది? దేవుని తోటయగు ఏదేనులో నీవుంటివి. ఈ సందర్భం వల్ల మనం పోయినట్టు ఒక అర్ధగంట బయట పడుతుంది, బయటికి అర్ధగంట వరకు టైం పడుతుంది, బయటికి రాలేము. కానీ ఇక్కడ లూసిఫర్ను గురించి చెప్తూ ఈ యొక్క మాట చెప్తా ఉన్నాడు, దేవుని తోటయగు ఏదేనులో నీవుంటివి. కాబట్టి దేవునికి పరలోకములో ఒక తోట ఇచ్చినాడు అనమాట. దేవునికి ఒక తోట, ఫామ్ హౌస్. అక్కడ లూసిఫర్కు ఒక నివాసం ఏర్పాటు చేసినాడు దేవుని తోటయగు ఏదేనులో. ఆ తర్వాత ఈ యొక్క ఏదేను తోటలో దేవునికి ఒక పర్వతం అనేది ఉంది. పర్వతం అనే దానికంటే కూడా మరికొన్ని గ్రంథాలు మనం పరిశీలిస్తే ఒక హైయెస్ట్ ప్లేస్, ఒక టాపెస్ట్ ప్లేస్ అనమాట. అంటే అత్యంత ఎత్తైనటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. ఆ యొక్క ప్రాంతంలో దేవుడు నివసించేవాడు అప్పుడప్పుడు వచ్చి ఏదేను తోటలో. అక్కడ ఏదేను తోటలో ఈ యొక్క లూసిఫర్కు ప్లేస్ ఇచ్చినాడు. సరే, ఇది దేవుడు మొట్టమొదట పరలోకాన్ని సృష్టించినప్పుడు పరలోకములో వేసినటువంటి తోట ఇది. రెండవ తోట వచ్చేసి భూమి మీద వేసినటువంటి తోట. చూడండి, ఆది కాండము. సమయం లేదు, త్వరగా మనము ముగించడానికి ప్రయత్నం చేద్దాం. రెండవది చూడండి, 2వ అధ్యాయము 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి, చాలనైనా ఒక తోట వేసి, అంటే భూమి మీద కూడా సేమ్ పరలోకంలో ఎట్లా తోట ఉందో అదే తోటను భూమి మీద కూడా దేవుడు వేస్తూ వచ్చినాడు. ఇక 3వ తోటను మనం గమనించినట్లయితే 3వ తోటను గెస్తెం అనేటువంటి తోట. యేసుక్రీస్తు సిలువ వేసేటప్పుడు, సిలువ వేయడానికి ముందుగా ఆ యొక్క తోటలో యేసుక్రీస్తు గడిపినట్లుగా మనం చూడగలము. ఆ తర్వాత 4వ తోటను మనం గమనించినట్లయితే యేసుక్రీస్తును పాతిపెట్టినటువంటి తోట. చూడండి, ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. సమయం లేదు కాబట్టి మనం రెఫరెన్స్లు చూడలేకపోతున్నాము. ఇక్కడ యేసుక్రీస్తును పాతిపెట్టినటువంటి తోట. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో 4 తోటలను మనము చూస్తూ వస్తాం. చూడండి, ఇక్కడ వచ్చేసి బైబిల్ గ్రంథంలో 20వ అధ్యాయంలో, యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఈ యొక్క తోట యొక్క చివరి తోట యొక్క ప్రత్యేకత ఏంటంటే 20వ అధ్యాయము 15వ వచనం, 14 నుంచి చదవండి. అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా. కాబట్టి అక్కడ ఏంటంటే తోటమాలి అనుకుంటా ఉంది. అంటే యేసుక్రీస్తును ఒక తోటలో అక్కడ పాతిపెట్టినట్లుగా మనం చూస్తూ వచ్చినాం, గమనించవచ్చు. తర్వాత యేసుక్రీస్తు అక్కడ పట్టబడక ముందు
పట్టబడక ముందు యేసుక్రీస్తు గెస్తెమనేటువంటి ఒక తోటలో ఆయన గడుపుతూ వచ్చినాడు. యేసుక్రీస్తు గెస్తెమనేటువంటి ఒక తోటలో. ఈ విధంగా 4 విధాలైనటువంటి తోటలను మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ వస్తాం. అయితే ఎక్కువగా బైబిల్లో ద్రాక్ష తోటను గురించి బైబిల్ గ్రంథంలో రాయబడతా వచ్చింది. మనం ఇక్కడ పరమగీతంలో గమనించినప్పుడు సొలొమోనుకు ఒక ద్రాక్ష వనము కలదు. ఆ యొక్క ద్రాక్ష వనం వల్ల ఏం జరుగుతుంది సొలొమోనుకు? చూడండి ఒకసారి మళ్ళీ ఆ యొక్క వాక్య భాగాన్ని చూద్దాం మనము. పరమగీతములు బాగా జాగ్రత్తగా యొక్క వాక్య భాగాన్ని గమనించండి. పరమగీతములు 8వ అధ్యాయము 11వ వచనం. సొలొమోనుకు ఒక ద్రాక్ష వనము కలదు, అతడు దానిని కాపులకిచ్చెను, దాని ఫలములకు వచ్చుబడిగా, అంటే ఆ యొక్క ద్రాక్ష పండ్లను అమ్మితే వచ్చేటువంటి లాభము, వచ్చేటువంటి డబ్బు వచ్చుబడిగా ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవలెను. నా ద్రాక్షావనము నా వశమున ఉన్నది. కాబట్టి ఈ యొక్క ద్రాక్షావనము సొలొమోను మనం దేవునికి సాదృశ్యంగా తీసుకున్నట్లయితే దేవునికి ఒక ద్రాక్షావనం ఉంది. దేవునికి ఒక ద్రాక్షావనం ఉంది. దేవుడు ఈనాడు మనం గమనించినట్లయితే సంఘానికి సాదృశ్యం. ద్రాక్షావనం అనేది, ద్రాక్ష తోట అనేది సంఘానికి సాదృశ్యం, లేదా ద్రాక్ష తోట అనేది విశ్వాసీ జీవితానికి సాదృశ్యం. నాడు ఇశ్రాయేలీలను గురించి కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. చూడండి ఆ యొక్క వాక్య భాగాన్ని మనము యెషయా వ్రాసినటువంటి గ్రంథము, యెషయా వ్రాసిన గ్రంథము 5వ అధ్యాయము, యెషయా వ్రాసిన గ్రంథము 5వ అధ్యాయము 1 చదవండి. మనం ఈరోజు ఒక 3 తోటల గురించి తెలుసుకుందాం, ద్రాక్ష తోటల గురించి. మొత్తం మామూలుగా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవునికి సంబంధించినటువంటి తోటలు ఏమున్నాయి? 4. ఒకటి పరలోకపు ఏదేను, రెండోది భూమి మీద దేవుడు వేసినటువంటి ఏదేను, మూడవది గెస్సెమనేటువంటి తోట, నాలుగోది యేసుక్రీస్తు పాతిపెట్టబడినటువంటి తోట. 4 తోటలు. అయితే దేవుడు బైబిల్ గ్రంథంలో ప్రస్తావించినటువంటి 3 రకాలైనటువంటి ద్రాక్ష తోటలు. కన్ఫ్యూజ్ కాదు, ఇప్పుడు తెలుసుకునే 4 తోటలు ఓవరాల్గా ఉండే తోటలు అవి. కానీ ఇక్కడ ప్రత్యేకించి ద్రాక్ష తోటల గురించి కొన్ని విషయాలు, కొన్ని సందర్భాలు మనం ధ్యానించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. మొదటగా మనం పరిశీలించినట్లయితే ఇశ్రాయేలీలను గురించి దేవుడు ఇశ్రాయేలీలను ఒక ద్రాక్ష తోటతో పోలుస్తూ వచ్చినాడు. ఈ యొక్క యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో చూడండి, మొదటి వచనములో, నా ప్రియుని గూర్చి పాడెదను, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను. ఇక్కడ దేవుడు ఒక పాట పాడుతూ ఉన్నాడు, ఒక గీతము. ద్రాక్ష తోటను గురించి వైన్ యార్డ్ అంటారు ఇంగ్లీష్లో. ద్రాక్ష తోటను వైన్ యార్డ్, ద్రాక్ష తోట లేదా ద్రాక్ష వనము, ద గార్డెన్ ఆఫ్ వైన్. కాబట్టి ఈ యొక్క ద్రాక్ష తోటను గురించి దేవుడు ఒక విషాద గీతం పాడుతూ ఉన్నాడు. అది అసలు విషయం. కానీ ఈ యొక్క ద్రాక్ష తోటకు ఒక పేరుంది. ఆ యొక్క దేవుడు పాడేటువంటి విషాద గీతంలో ద్రాక్ష తోటను గురించినటువంటి ఒక పేరు చెప్తా ఉన్నాడు. చూడండి ఆ యొక్క పేరు ఏంటంటే, ఇప్పుడు చదవండి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు. కాబట్టి మొదటి ద్రాక్ష తోట ఏంటంటే, ఈరోజు మనం 3 రకాల ద్రాక్ష తోటల గురించి తెలుసుకుందాము. అందులో ఒక తోటను గురించి ధ్యానించుకొని మనం బలలో ప్రవేశిద్దాం. మొదటి తోట శ్రేష్టమైన
ద్రాక్ష తోట. జాగ్రత్త గమనించండి. మొదటిగా శ్రేష్టమైన ద్రాక్ష తోట. ఈ యొక్క శ్రేష్టమైన ద్రాక్ష తోటను ఏ విధంగా చెప్తున్నాడు చూడండి. ఆయన దానిని ఏం చేస్తానంట, సత్తువ భూమి గల కొండ మీద, సత్తువ భూమి గల కొండ మీద, తర్వాత బాగుగా దానిని త్రవ్వి, మూడవది రాళ్లను ఏరి, నాలుగవదిగా శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. ఏంటి ద్రాక్ష తోట? ఎవరు చూడండి, ఇదే యెషయా సరే దాని తర్వాత చూద్దాము. ఈ యొక్క కీర్తనలు 80వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. కీర్తనలు 80వ అధ్యాయం 8వ వచనం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి. కాబట్టి నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్య జనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా. అది శ్రేష్టమైన ద్రాక్ష తోట యొక్క లక్షణాన్ని గురించి దావీదు మహారాజు చెప్తా ఉన్నాడు అన్నమాట ఇక్కడ. కాబట్టి శ్రేష్టమైన ద్రాక్ష తోట, చాలా అంశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ యొక్క శ్రేష్టమైన ద్రాక్ష తోట ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండవ ద్రాక్ష తోట దగ్గరికి వద్దాం. రెండవ ద్రాక్ష తోట ఇదే యెషయా రాసినటువంటి గ్రంథము 27వ అధ్యాయము 2వ వచనం. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షావనముండును. రెండవ పాట. మొదటి పాట శ్రేష్టమైన ద్రాక్ష తోటను గురించి పాడుతూ ఉన్నాడు. రెండవ పాట ఏంటి? రెండవ పాట మనోహరమగు ద్రాక్షావనము, శ్రేష్టమైన ద్రాక్షావనము. రెండవది మనోహరమగు ద్రాక్షావనం. శ్రేష్టమైన ద్రాక్షావనం అంటే ఏంటి? శ్రేష్టమైనది, ఉత్తమమైనది, చాలా మంచి కాపును కాసేటువంటి ద్రాక్షావనమును, శ్రేష్టమైన ఫలాలు అందించేదాన్ని శ్రేష్టమైనది అంటాము. ఇక్కడ వచ్చేసి మనోహరముగా ఒక ద్రాక్షావనం అంటే మనసుకు ఆనందాన్ని కలిగించేటువంటి ద్రాక్ష తోట. ఏం చేస్తారు? అప్పుడప్పుడు కొంతమంది ఏం చేస్తారు, మనశ్శాంతి కోసము తోటకి వెళ్తారు. అంటే మనం కాదనుకోండి, కొంతమంది వెళ్ళి ఆ యొక్క తోటలో ఉండేటువంటి ఆ చెట్లను, ఆ పూలను, ఆ యొక్క పండ్లను, ఆ వృక్షాలను అంతా చూసి ఆనందిస్తూ ఉంటారు. మనోహరం, కంటికి ఆనందంగా, కంటికి అందంగా కనిపించేదాన్నే మనోహరమైనటువంటి తోట, మనసుకు ఆనందాన్ని కలిగించేటువంటి తోట. శ్రేష్టమైన ద్రాక్ష తోట ఏమిస్తుంది? శ్రేష్టమైన మంచి ఫలాలను ఇస్తుంది. మంచి ఫలాలను ఇస్తుంది, అంతే కదా. మంచి తోట, శ్రేష్టమైన తోట శ్రేష్టమైన ఫలాలను ఇస్తుంది. మనోహరమైన తోట మన మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంకా మూడవ తోటను గురించి చూద్దాం రండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఒకటో వచనం. నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఇది మూడవ తోట ఏంటంటే నిజమైన తోట, నిజమైన ద్రాక్ష తోట. బాగా మొదటిది శ్రేష్టమైన ద్రాక్ష తోట, యెషయా రాసిన గ్రంథము 5వ అధ్యాయం. రెండవది మనోహరమైన ద్రాక్ష తోట. మూడవది నిజమైన ద్రాక్ష తోట. అయితే 3 తోటల గురించి ధ్యానించాలంటే 3 ఆదివారాలు కావాలా, లేదంటే 3 మీటింగ్లు కావాలా. అయితే ఈరోజు మనము అది కూడా మొదటి ద్రాక్ష తోట, శ్రేష్టమైన ద్రాక్ష తోటను గురించి, అసలు దేవుడు ఇక్కడ ఈ యొక్క శ్రేష్టమైన ద్రాక్ష తోటను గురించి పాడమని పాట ఏం చెప్తానో చూడండి. ఒక బాధాకరమైనటువంటి విషయం. ఈ వాక్య భాగాన్ని చదువుతా అక్కడే ఆగిపోయినా నేను. దాదాపు ఒక 3 నెలలు ఈ యొక్క వాక్య భాగంలోనే ఆగిపోయినా. ఎందుకంటే ఇక్కడ చదువుదాము, ఈ యొక్క వాక్య భాగాన్ని మనం మార్చి చదువుకుంటూ వద్దాము. నా ప్రియుని గురించి పాడెదను వినుడి,
అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. చదవండి 2వ వచనం. ఆయన దానిని కానీ అది కారు ద్రాక్షాలు కాచెను. ఇది చూడండి, ఈ యొక్క 3వ వచనములో ఆ యొక్క వాక్యభాగం చదివినప్పుడు ఎంతో ఒక లాంటి ఆలోచింపజేసే విధంగా ఆ యొక్క మాట దేవుడు చెప్తా ఉన్నాడు. ఏం చెప్తాన్నాడు చూడండి, చదవండి. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మును వేడుకొనుచున్నాను. ఎందుకు వేడుకుంటాను న్యాయం తీర్చమని? దాని పైభాగంలో ఉంది. ఏముంది? 2వ వచనంలో, ఆయన దానిని బాగుగా త్రవ్వి ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురు చూచుండెను. కానీ అది ఎక్కడ పొరపాటు జరిగింది? ద్రాక్ష వల్లి ఎటువంటిది? శ్రేష్టమైన తీగ, శ్రేష్టమైనటువంటి కాండము. చెట్లను గురించి మళ్ళీ బాటనీకి వెళ్ళాలి మనం ఇప్పుడుగా. వేరు, తీగ, కాండము, చెట్టు ఏమంటారు అవి, ఆకులు, ఇదంతా మళ్ళా దానికి పూతలు, మళ్ళా పండ్లు. ఒక చెట్టుకు ఉండాల్సిన లక్షణాలు అవన్నీ కూడా. కింద నుంచి వస్తే చెట్టు 3 భాగాలు ఉంటాయి. వేరు ఉంటుంది, కాండం ఉంటుంది, కాండంకు మళ్ళా బ్రాంచెస్ ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, కొమ్మలకు మళ్ళా ఆకులు ఉంటాయి, తర్వాత ఆకులు కొమ్మల దగ్గర పూతలు పండ్లు వస్తాయి. అది ఒక చెట్టు ఏదైనా. ఇప్పుడు ఈ యొక్క శ్రేష్టమైనటువంటి కొమ్మను తీసుకొచ్చి శ్రేష్టమైనటువంటి అందుకే మన కీర్తన చదివినాం. ఇప్పుడు చదవండి, కీర్తనలు అర్థమవుతుంది. చదవండి 80వ అధ్యాయము 8వ వచనం త్వరగా. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చి అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి. మనం ముందే తెలుసుకున్నాం ఏమని? ద్రాక్ష తోట అంటే సంఘానికి సాదృశ్యం, విశ్వాసి జీవితానికి సాదృశ్యం. ప్రియమైన బిడ్డలారా, నిన్ను నన్ను కూడా దేవుడు నాడు ఇశ్రాయేలీయులను తీసుకొని వచ్చినాడు. వాళ్ళను పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో ప్రవేశపెట్టి అక్కడ వాళ్ళని నాటుతా వచ్చినాడు ఇశ్రాయేలీయులను. ఇది ఇశ్రాయేలీయులను గూర్చినటువంటి వాక్య భాగము. దేవుడు ఇశ్రాయేలీయులను గూర్చినటువంటి వాక్య భాగంలో యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు? ఇశ్రాయేలును గూర్చినటువంటి పాట అది. ఏంటి? ఈ యొక్క ద్రాక్ష చెట్టును, శ్రేష్టమైనటువంటి ద్రాక్ష చెట్టును నేను తెచ్చి నాటి ఉండాను. అయితే అది ఏం చేసింది? మంచి ఫలాలు ఫలించాలని ఎదురు చూస్తూ వచ్చినాడంట. ఇంకా ధ్యానిద్దాం, ఇది అవుట్లైన్ చెప్తా ఉన్నా. మంచి ఫలాలు ఫలించాలని ఎదురు చూస్తూ వచ్చినాడంట. మధ్యలో ఒక పెద్ద తొట్టి కట్టించినాడంట. ఎందుకు? మంచి ఫలాలు ఫలిస్తే ఆ ఎన్ని దిశ తొట్టిలో పెట్టి ద్రాక్ష పండ్లనంతా అప్పట్లో ద్రాక్ష రసంగా చేసేటువంటి వారు, అంటే పండ్ల రసం, జ్యూస్. ఆ విధంగా తొందరగా ద్రాక్ష పండ్లు మంచి ఫలాలు ఫలిస్తుంది. దానికి మంచి ఫలాలు ఫలించడానికంటే ముందు ఆయన ఒక 4 మంచి పనులు ఆ యొక్క ద్రాక్ష తోటకు చేస్తూ వచ్చినాడు. అవి ఏందనేది చూద్దాం రండి. యెషయా 5వ అధ్యాయము మొట్టమొదట 5వ అధ్యాయము సత్తువ భూమి గల కొండ మీద ఎక్కడ నాటుతా వచ్చినాడంట? సత్తువ భూమి గల కొండ అంటే బాగా ఎరువు ఉన్నటువంటి మంచి నేల అనమాట అది. అంటే మంచి సంఘము, లేదా మంచి సహవాసము, లేదా మంచి విశ్వాస జీవితము అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఎక్కడున్నారు ఇశ్రాయేలీయులు? ఐగుప్తు దేశంలో దాసత్వంలో బానిసలుగా జీవిస్తూ ఉన్నారు.
ఈనాడు నీవు నేను కూడా సాతాను యొక్క దాసత్వంలో, సాతాను యొక్క వాని యొక్క చీకటి రాజ్యములో, సాతాను యొక్క బంధకాలలో నీవు నేను బంధించబడి, నీవు నేను మనందరం కూడా దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో, అయోమయకరమైనటువంటి పరిస్థితుల్లో, ఏమి చేతగాని పరిస్థితుల్లో నీవు నేను జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తా వచ్చినాడు? ఆ యొక్క అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుంచి, ఆ యొక్క దాసత్వంలో నుంచి, జిగటగల దొంగ వీబులో నుంచి నిన్ను నన్ను విడిపించి శ్రేష్టమైన వానిగా, శ్రేష్టమైన దానిగా నిన్ను నన్ను చేసి ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే తన యొక్క రాజ్యములో నాటుతా వచ్చినాడు. ఏం చెప్తాడు? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. కాబట్టి సత్తుగల భూమి అనేటువంటి కొండ మీద ఆయన నిన్ను నన్ను నాటుతా వచ్చినాడు. శ్రేష్టమైన వానిగా, శ్రేష్టమైనటువంటి వాళ్ళంగా తన యొక్క రక్తములో నిన్ను నన్ను ప్రోక్షించి, తన రక్తంతో శుద్ధీకరించి, పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, ఆయన ఒక విశ్వాసిగా నిన్ను నన్ను మార్చి తన కుమారునిగా, తన కుమార్తెగా ఏర్పరచబడిన వంశంగాను, రాజులైన యాజక సమూహంగాను, దేవుని సొత్తైన ప్రజలుగాను, పరిశుద్ధ జనాంగంగాను చేస్తూ ఆయన నిన్ను నన్ను శ్రేష్టమైనటువంటి వాడిగా చేసి నాటుతా వచ్చినాడు. కానీ ఏం చేసినాడు? మంచి ఫలాలు ఫలించుతాడు. మంచి ఫలములు మన దగ్గర నుంచి ఫలించాలని, మనం ఫలించాలని ఆయన ఆశపడతా వచ్చినాడు. ఆయన కోరుతా వచ్చినాడు. ఆ ఫలాలు ఏంటో మనందరికీ తెలుసు. బైబిల్ గ్రంథంలో ఆత్మఫలములు ఏమనగా. కానీ ఏం చేస్తూ వచ్చినామంటే, మనము మంచి ఫలాలు ఫలించకుండా ఏం చేస్తూ వచ్చినాము? కారు ఫలాలు ఫలిస్తూ వచ్చినాం. శరీరేచ్ఛలను మనం నెరవేర్చుకుంటూ వచ్చినాం. శరీర క్రియలు ఏవనగా కారు ఫలాలు అంటే ఏంటి? చూడండి, రండి. గలతీయులు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్ష, మొత్తం ఇవన్నీ కూడా 16 ఉన్నాయి. ఈ యొక్క 16 ఫలాలు మనం ఫలిస్తున్నాం. కానీ దేవుడు కోరినటువంటి శ్రేష్టమైనటువంటి ఫలాలు ఫలించలేదంట. అందువల్లనే ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, నాడు ఇశ్రాయేలీయులకు ఏ విధంగా వాళ్ళ విషయంలో బాధపడుతూ, ఏ విధంగా వాళ్ళ విషయంలో దుఃఖపడుతూ ఒక విషాద గీతాన్ని పాడుతూ ఉన్నాడు. నా యొక్క ద్రాక్ష తోట విషయంలో, నా యొక్క సంఘం విషయంలో, నా యొక్క కుమారుని విషయంలో, నా యొక్క కుమార్తె విషయంలో, శ్రేష్టమైనటువంటి నా యొక్క బిడ్డ విషయంలో మంచి ఫలాలు ఫలిస్తుందని నేను ఆశపడ్డాను. కానీ కారు ఫలాలు ఫలిస్తూ ఉంది. ఎందుకు? నాకు న్యాయం తీర్చండి. దేవుడు న్యాయం, ఆయనే న్యాయకర్త, ఆయనే అందరికీ న్యాయాధిపతి. ఆయన ఎంత బాధపడితే ఆ మాట చెప్తారు చెప్పండి? నాకు న్యాయం తీర్చండి అయ్యా, నా యొక్క ద్రాక్ష తోట విషయంలో, నా యొక్క సంఘం విషయంలో, నా యొక్క బిడ్డల విషయంలో, నా యొక్క బిడ్డల జీవితంలో ఫలాల విషయంలో న్యాయం తీర్చమని ఆయన బాధపడతా ఉన్నాడు. విషాద గీతం. పేరుకేమో శ్రేష్టమైనటువంటి ద్రాక్షవనము, పేరుకేమో శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లి, పేరుకేమో శ్రేష్టమైనటువంటి జీవితం, పేరుకేమో శ్రేష్టమైనటువంటి బిలీవర్, పేరుకేమో శ్రేష్టమైనటువంటి వ్యక్తులు. అయితే మన ఫలాలను మనం ఒకసారి గమనించినట్లయితే ఎటువంటి ఫలాలు మనం దేవునికి ఇస్తూ ఉన్నాం, ఎటువంటి ఫలాలు మనం ఫలిస్తూ ఉన్నాం, మన కుటుంబంలో ఎటువంటి ఫలాలు ఫలిస్తూ ఉన్నాయి, మన ఆత్మీయ జీవితంలో మనం ఎటువంటి ఫలాలు మనం ఇస్తున్నాం? శ్రేష్టమైన ఫలాలను ఇస్తున్నామా? లేదా అంటే కారు ఫలాలు, పనికిరానటువంటి ఫలాలు, చేదైన ఫలాలు, ఎవరు తినలేనటువంటివి, ఉపయోగం లేనటువంటి ఫలాలను మనం ఇస్తున్నామా? సామెతల్లో ఒక చక్కటి మాట రాస్తా వచ్చినారు చూడండి. ఏ విధంగా ఉంటుందంటే, చదవండి. 24వ అధ్యాయము 30వ వచనం.
సోమరివాని చేను నేను దాటిరాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని ఎందంతటా ముళ్ళ తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. కాబట్టి ఆ యొక్క ద్రాక్ష ఫలాలు ఫలించకుండా ఆ యొక్క ద్రాక్ష తోట ఏ విధంగా ఉందంట? ఏ విధంగా ఉంది? 3 విధాలు. ముండ్ల తుప్పలు బలిసి ఉన్నాయి, దూలగుండ్లు కప్పి ఉన్నాయి, తర్వాత రాతి గోడ అంటే చుట్టూ ఉండే ప్రహరీ గోడ పడిపోయిందంట. ఎవరి తోట ఇది? నీవు నేను కూడా. యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తూ ఏం చెప్తా వచ్చినాడు? తనిచ్చినటువంటి తలాంతును ఉపయోగించకుండా వాడు భూమిలో దాచిపెట్టినటువంటి వాడిని ఉద్దేశించి ఏం చెప్తా వచ్చినాడు? సోమరివైన చెడ్డదాసుడా. మళ్ళీ ఇంకొక పదం వాడుతూ వచ్చినాడు, పనికి మాలిన ఆ చెడ్డదాసుని వెల్లుపట్టి చీకటిలోకి వేయండి అని చెప్తా వచ్చినాడు. ప్రియని బిడ్డలారా, మనము మంచి ఫలాలు ఫలించకుండా దేవునికి అవిధేయమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నామా? మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలా. ఆనాడు ఇశ్రాయేలీయులను కూడా దేవుడు కనాను దేశంలోని, ఐగుప్తు దేశంలో నుంచి, దాసత్వంలో నుంచి, ఫరో యొక్క దాసత్వంలో నుంచి విడుదల చేసి వారిని పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో వాళ్ళను ప్రవేశింపజేస్తా ఒక కండిషన్ పెడతా వచ్చినాడు. ఒక కండిషన్. ఏంటి ఆ కండిషన్? చూద్దాం, చూడండి. ఏంటి ఆ కండిషను? ఇక్కడ సరే, దానికంటే ముందు చూడండి, దేవుడు చేసినటువంటి యెషయా గ్రంథం రండి. దానికంటే ముందు దీన్ని ధ్యానించుకొని మనం అక్కడికి వెళ్దాము. యెషయా 5వ అధ్యాయము. యెషయా 5వ అధ్యాయము. మొట్టమొదట మనము మొట్టమొదటి పాయింట్ దగ్గర ఆగినాము. సత్తువ భూమి. మొట్టమొదటి ఏం చేస్తూ వచ్చినాడు? సత్తువ భూమిని ఇస్తూ వచ్చినాడు. ఆ యొక్క భూమిలో కూడా మళ్ళీ ఏం చేస్తూ వచ్చినాడంటే, ఆయన దానిని బాగుగా త్రవ్వి. రెండవ పాయింట్ ఏంటంటే, లోతుగా త్రవ్వుతా వచ్చినాడు. బాగుగా త్రవ్వి అంటే లోతైనటువంటి అనుభవం కలిగి ఉండాల. మంచి ఫలాలు ఫలించాలంటే ఆ యొక్క ద్రాక్ష వల్లిని తీసుకొని వచ్చినాడు. ద్రాక్ష మొక్కను ఏం చేస్తా వచ్చినాడంట? సత్తువగల భూమి దగ్గరికి తీసుకొని వచ్చినాడు. ఆ సత్తువగల భూమిలో కూడా లోతైనటువంటి బాగుగా త్రవ్వి లోతైనటువంటి అనుభవంలోకి తీసుకొస్తా వచ్చినాడు. ఈనాడు నీవు నేను కూడా మంచి ఫలాలు ఫలించాలంటే లోతైనటువంటి అనుభవం మనకు చాలా అవసరం. లోతైనటువంటి కార్యం జరగాలి మన జీవితంలో. చాలామంది ఏంటంటే పైకి భక్తి గలవారుగా ఉంటారు, కానీ వాళ్ళ జీవితంలో లోతైనటువంటి కార్యం జరిగిండదు. అందుకే యేసుక్రీస్తు ఏం చెప్తాడు? ప్రవ్వా ప్రవ్వా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. ఇంకా మనం మత్తయి సువార్తలో ఒక విషయాన్ని మనం చూడొచ్చు. లోతైనటువంటి అనుభవము లేనటువంటి ఒక వ్యక్తిని మనం చూడొచ్చు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో. చూడండి, 20వ వచనం. రాతి నేలను పడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని, అంటే వెంటనే అంతే, వాక్యం విన్నాము రక్షింపబడినాం, వాక్యం విన్నాము రక్షింపబడినాం వెంటనే. అయితే అక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి? చదవండి. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యం నిమిత్తం శ్రమైన హింసైన కలుగుగానే అభ్యంతరపడును. కాబట్టి లోతైనటువంటి అనుభవం లేకపోతే, అందుకొరకే దేవుడు ఏం చేస్తా వచ్చినంటే లోతైనటువంటి అనుభవంలోకి తీసుకెళ్తా వచ్చినాడు ఇశ్రాయేలీలను. ఎన్ని అనుభవాలు, 40 సంవత్సరాలు ఎన్నో అనుభవాల గుండా వాళ్ళని నడిపిస్తూ వచ్చినాడు. వాళ్ళ జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ వచ్చినాడు. ఎన్నో పాఠాలను నేర్పిస్తూ వచ్చినాడు. ఎన్నో కష్టాలకు వాళ్ళని గురి చేసి ఆ యొక్క కష్టాలలో వాళ్ళని రాటు తేల్చి వాళ్ళని తీసుకొచ్చి కనాను దేశంను వాళ్ళకి అప్పగిస్తూ వచ్చినాడు. అయితే ఈ యొక్క లోతైనటువంటి కార్యం జరిగినా కూడా చూడండి, మళ్ళా మొదటిది ఏం చేస్తూ వచ్చినాడు? మొదటి కార్యము
మంచి నేల, సత్తువు గల భూమి మీద తీసుకొని వచ్చినాడు. తర్వాత బాగుగా త్రవ్వుతా వచ్చినాడు. మూడవది చదవండి. అది అసలు విషయం. రాళ్ళను ఏరి. మూడవది రాళ్ళను ఏరి. ఇక్కడ ఈ యొక్క చెట్టు నాటేటప్పుడు కింద వేరుకు అడ్డం లేకుండా, వేరు పెరగడానికి, వేరు తన్నడానికి, బాగా లోతుగా వేరు వెళ్ళడానికి. ఎందుకంటే వేరు ఎంత శక్తివంతంగా ఉంటుందో, వేరు ఎంత బలంగా ఉంటుందో చెట్టు అంత బలంగా ఉంటుందన్నమాట. ఆ యొక్క చెట్టు పెరగడానికి లోపల ఉన్నటువంటి అడ్డంకులన్నింటిని ఉడక తొలగిస్తూ ఉన్నాడు. అది రాళ్ళను ఏరి. మన విశ్వాస జీవితంలో కూడా లోతైనటువంటి అనుభవంలోకి మనం వెళ్ళినప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో ఏ ఏ ఆటంకాలు ఉన్నాయో వాటన్నింటిని కూడా మనం తొలగించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఈ యొక్క ఆటంకాలను గురించి మనం చూసుకొని మనము బలలో ప్రవేశిద్దాం. లోతైనటువంటి అనుభవంలో కలిగేటువంటి రాళ్ళ లాంటి ఆటంకములు. నాడు ఇశ్రాయేలీలతో కూడా దేవుడు ఏం చెప్తా వచ్చినాడంటే, చూడండి, ఇశ్రాయేలీలతో యెహోషువ 3వ అధ్యాయము 3వ అధ్యాయం 11వ వచనం. మీ మధ్యన ఉన్నాడనియు చదవండి బాగా. ఎవరెవరినంట? కనానీయులను, హిత్తీయులను, యెబూసీయులను 7 మందిని వెళ్ళగొట్టినాడు. తర్వాత 24వ అధ్యాయం 11వ వచనం. 24వ అధ్యాయం 11వ వచనం. మీరు యోర్దాను దాటి యెరికో దగ్గరకు వచ్చినప్పుడు యెరికోకు యజమానులకు అమ్మోరీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారితో మీరు యుద్ధం చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించి తిని. తర్వాత అమోరీ ఈ యొక్క వాక్య భాగంలో ఏం చెప్తాడంటే, వారిని తోలివేసి తిని. ఏం చేస్తా వచ్చినాడంట? తోలివేస్తా వచ్చినాడు. వారందరినీ కూడా తోలివేస్తా వచ్చినాడు దేవుడు ఒక కండిషన్ వీళ్ళకి చెప్తా వచ్చినాడు. ఏమని? అయ్యా, వాళ్ళతో మీరు ఎటువంటి సంబంధము పెట్టుకోవద్దు, వాళ్ళను పూర్తిగా మీ యొద్ద నుండి వాళ్ళను తొలగించండి అని చెప్తా వచ్చినాడు దేవుడు. అయితే వీళ్ళు చూడండి, ఇక్కడ 15వ వచనంలో 24:15లో చెప్తున్నాడు ఒక మాట. వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదని యెహోషువ చెప్తున్నాడు. అందుకు వీళ్ళందరూ ఏమంటున్నారు? ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన యెడల మేము శాపగ్రస్తులమవుతామని చెప్తా ఉన్నారు. తర్వాత ఇంకా ఇదంతా చదివితే 18వ వచనంలో యెహోవా ఆ దేశంలో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదురు నిలవకుండా చేసి వారిని తోలివేసిన వాడు. యెహోవానే సేవించదము, ఆయనే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చినారంట వీళ్ళందరూ. అయితే రాండి, న్యాయాధిపతులు 3వ అధ్యాయం దగ్గరికి రండి. న్యాయాధిపతులు 3వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీలు, బాగా చూడండి, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను జనుల మధ్య నివసించుచు. ఎవరి మధ్య నివసిస్తున్నారు? దేవుడు ముందే వాళ్ళ కండిషన్ పెట్టినాడు. ఏమని? అయ్యా, ఎప్పుడైతే ఆ దేశంలోకి మిమ్మల్ని ప్రవేశింపజేస్తానో వారందరినీ గుడక మీ మధ్యలో ఉండకుండా వాళ్ళందరినీ గుడక
వెళ్ళగొట్టండి, మీ మధ్యలో నుంచి వాళ్ళని తొలగించండి, మీతో కలిసి వాళ్ళు ఉండకూడదు అని ముందే చెప్తే వాళ్ళందరూ అవును కరెక్టే, మేము ఆ విధంగానే ఉంటాము అని ప్రత్యుత్తరం ఇచ్చినారు. ఇక్కడికి వచ్చేపాటికి ఏం చేస్తాడారంట, చదవండి ఎంత బాధాకరమైన విషయము. నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమారులను తమ కుమార్తెలకు ఇచ్చుచు, సరే చివరికి ఏం చేస్తున్నారంట, వారి దేవతలను పూజించుచు వచ్చిరి. అట్లు ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడిని యెహోవాను మరచి బయలు దేవతలను దేవతా స్తంభములను, అది విషయం. కారు ద్రాక్ష ఏం జరిగింది, ఏం జరుగుతూ వచ్చింది ఇక్కడ, కారు ద్రాక్షలో 7 విధాలైనటువంటి పాపాలు. ఈ యొక్క 7 మంది ఎంతమంది ఉన్నారు ఇక్కడ, ఎంతమంది ఉన్నారు బాగా గుర్తుపెట్టుకోండి. కనానీయులు, హిత్తీయులు, హివ్వీయులు, పెరిజ్జీయులు, గెర్గేషీయులు, అమ్మోరీయులు, యెబూషీయులు. ఈ యొక్క 7 రకాలైనటువంటి పాపాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరుంది. కనానీయులు అంటే ఏంటంటే చింత, అవిశ్వాసము. కనానీయులకు ఏంటి గుర్తంటే, కనానీయుల యొక్క క్యారెక్టరు వాళ్ళలో ఏముందంటే చింత, అవిశ్వాసం. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు 5:7. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో చెప్తా వస్తున్నాడు. 3 రకాలైనటువంటి చింతలు చెప్తా వచ్చినాడు. చింతలను గురించి ఏంటి, ఏమి తిందుము అని దేవుని గురించేనను, ప్రాణమును గురించేనను, ఏమి ధరించుకుందుము అని దేవుని గురించేనను, తర్వాత రేపటిని గురించి అంటే దేవుని గురించినటువంటి చింత, ప్రాణమును గురించినటువంటి చింత. తినకుంటే చనిపోతారు, దేహము వస్త్రాలు లేకపోతే కష్టం, తర్వాత భవిష్యత్తును గురించినటువంటి చింత. మొత్తం చింతలు 7 రకాలు ఉన్నాయి బైబిల్లో, ప్రాముఖ్యమైన చింతలు. సమయం లేదు కాబట్టి 7 రకాలు. ఇంకొక చింత ఏంటంటే, సముద్రంలో వెళ్తా అంటారు శిష్యులు, ఓడలో యేసుక్రీస్తు కింద నిద్రపోతా అంటాడు. వీళ్ళందరూ వచ్చి ప్రభా మేము చచ్చిపోతాము, నీకు చింత లేదా, లే మమ్మల్ని కాపాడు అంటాడు. అంటే చచ్చిపోతామని చింత. మొదటి చింత ఏంటి, ఏం తినాలా అని ఒక చింత. రెండవ చింత ఏం ధరించుకోవాలా అని ఒక చింత, బట్టలను గురించి. మూడో చింత రేపటిని గురించి, భవిష్యత్తు, రేపేం జరుగుతుంది అబ్బా, రేపేం చేసాలా, నా పరిస్థితి ఏంది రేపు అని. రేపు కలెక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, అది కావాలా, లేదంటే మేము అవి కొనుక్కోవాలా. ఇది భవిష్యత్తు ప్రణాళిక పెద్దది ఉంటుంది మనకు, అదే చింత. 4వ చింత ఏంటంటే, శిష్యులు ప్రభా మేము చనిపోతున్నాము, నీకు చింత లేదా, లేయి మమ్మల్ని కాపాడు అంటారు. అంటే మరణిస్తున్నాం అనేటువంటి చింత. 5వ చింత ఏంటంటే, మార్తం వస్తుంది. ప్రభా నేను లోపల వంట రూమ్లో ఆమెను కష్టపడతా అంటే మరియమ్మను నీ దగ్గర కూర్చోబెట్టుకుని ఆమెకు బోధిస్తుండవు, నీకు చింత లేదా అంటది. విస్తారమైన పనుల వల్ల కలిగేటువంటి చింత. ఇవన్నీ కూడా మానవుని యొక్క అవిశ్వాసానికి నిదర్శనం. అందుకే యేసుక్రీస్తు 6వ అధ్యాయంలో చెప్తాడు, అడవి పూలు చూడయ్యా, అడవిలో ఉండే పూలకు, అడవిలో ఉండే చెట్లకు ఎవడైనా నీళ్లు పోసినాడా, ఆకాశంలో తిరిగే పక్షులకు ఎవడైనా ఆహారాన్ని సిద్ధపరిచినారా, నువ్వెందుకు చింతపడతా ఉన్నావు, నువ్వెందుకు అవిశ్వాసంతో ఉన్నావు? నిన్ను సృష్టించిన వాడు, నీ సృష్టికర్త అయిన దేవునికి అన్నీ తెలుసు కదా నీకేం కావాలో. అందువల్ల మొట్టమొదటి నీలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని, చింతను తొలగించుకో. విశ్వాస జీవితంలో మంచి ఫలాలు కాయాలంటే, విశ్వాస జీవితంలో నీ యొక్క జీవితం లోతైనటువంటి అనుభవం నీవు పొందాలంటే, మంచి ఫలములు నీ జీవితంలో ఫలించి దేవుని సంతోషపరచాలంటే, మొదటిగా కనానీయులను మన జీవితంలో నుంచి, మన యొక్క సంఘములో నుంచి తీసివేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. రెండవదిగా చూడండి, రెండవ పాపము హిత్తీయులు. రెండవ పాపము హిత్తీయులు. ఇవన్నీ ఎక్కడ మనం చదివినాము, యెహోషువ 3వ అధ్యాయం 11వ వచనం. హిత్తీయులు అంటే అసూయకు సాదృశ్యము. హిత్తీయులు ఎక్కువగా అసూయపరులు అన్నమాట. చూడండి, ఈ యొక్క అసూయను గురించి 1 కొరింథీ 3వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. అసూయను గురించి
తర్వాత మూడవది హివ్వీయులు. హివ్వీయులు అంటే వ్యభిచారానికి సంబంధించినటువంటి వారు. నిజమైనటువంటి దేవుణ్ణి వదిలిపెట్టి, వాళ్ళకు సహాయం చేసినటువంటి సృష్టికర్తను వదిలిపెట్టి, దేవుడు వాళ్ళకు చేసిన మేళ్ళన్నింటిని మరిచి ఇతర దేవతలను పూజించడం అనేది అనైతికత చర్య. అది అనైతికమైనటువంటి చర్య, దేవునికి వ్యతిరేకమైనటువంటి చర్య. ఎవరైనా సరే మన కుమారుడు వెళ్ళి మనకు విరోధంగా ఇతరులతో కలిసి నీతో మాకు సంబంధం లేదు, ఇతనే మా తండ్రి అంటే ఎట్లుంటుంది? ఆ విధమైనటువంటి చర్యలకు ఈనాడు నీవు నేను కూడా పాల్పడుతున్నాం. నిజమైనటువంటి దేవుణ్ణి, మన రక్షకుణ్ణి, మన తండ్రిని, మన పరలోకపు తండ్రిని, నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి పరలోకం నుంచి తనకున్నటువంటి సకల వైభోగాలను వదులుకొని శరీరావతారిగా ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని చిందించి నిన్ను నన్ను అంధకారమైనటువంటి జీవితం నుంచి విడుదల చేసి తన రాజ్యానికి వారసులుగా చేసినటువంటి దేవుణ్ణి మరచి ఏం చేస్తున్నాము? ఇహలోకపరమైనటువంటి వాటి మీద మనం వాంఛ పెంచుకుంటూ ఉంటాం. ఇహలోకపరమైనటువంటి వాటితో మనం స్నేహిస్తూ ఉన్నాం. అందుకే చెప్తాడు, ఈ లోకంతో స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా అంటాడు. ప్రేమ బిడ్డలారా, ఈ విధంగా మూడవ పాపం ఏంటంటే వ్యభిచారము. నాలుగవది పెరిజ్జీయులు. మొదటిది కనానీయులు, అంటే ఇశ్రాయేలీయులకు చెప్తాడు దేవుడు, వారిని మీ మధ్య నుండి వెళ్ళగొట్టుడి అని చెప్తాడు. అయితే ఇశ్రాయేలీయులు వాళ్ళతో వెళ్ళగొట్టకుండా వాళ్ళతో కలిసి జీవిస్తూ ఉన్నారు, వాళ్ళని కలుపుకొని ఉన్నారు. ఎవరు వీళ్ళు? ఈ యొక్క 7 మంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలోకి రావాలా. వేరు తన్ని లోపలికి పోకుండా అడ్డుకునేటువంటి రాళ్ళు. అక్కడ ఆగినాం మనం. రాళ్లను ఏరి దేవుడేమో రాళ్ళను ఏరి పక్కన పడేస్తే మళ్ళా మనం తెచ్చుకొని ఆ రాళ్ళను పెట్టుకుంటున్నాం. వద్దు, ఈ రాళ్ళు ఉంటే మాకు బాగుంటుంది, ఈ రాళ్ళు మాకు సపోర్టుగా ఉంటుంది అని. అందుకే త్రోవ పక్కన పడినటువంటి రాతి నేలను పడినటువంటి విత్తనముగా మన జీవితం మారిపోతూ ఉంది. లోతైనటువంటి కార్యము మన జీవితంలో జరగడం లేదు. ఇంకా రండి, మరొక పాపం ఏంటంటే పెరిజ్జీయులు అంటే కోపావేశం కలిగినటువంటి వాళ్ళు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. పెరిజ్జీయులు వీరు అధికమైనటువంటి కోపం కలిగినటువంటి వాళ్ళు. కొలస్సీ 3:8 ప్రకారము కోపం వల్ల ఇతరులకు నష్టం కలిగించేటువంటి వారు, దేవునికి సంఘానికి నష్టం కలిగించేటువంటి వారు, దైవ సేవకులకు నష్టం కలిగించేటువంటి వారు, దేవుని బిడ్డలకు నష్టం కలిగించేటువంటి వారు కోపావేశులు అన్నమాట, పెరిజ్జీయులు. ఇంకా చూడండి, నెక్స్ట్ గెర్గేషీయులు ఎవరంటే తిండిపోతులు అనమాట. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం, సామెతలు 23వ అధ్యాయము 2వ వచనం. గెర్గేషీయులు వీళ్ళు వచ్చేసి తిండిపోతులు. ఇక 6వదిగా అమ్మోరీయులు అంటే గర్విష్ఠుల గురించి మనం చాలా విషయాలు సామెతలు 8వ అధ్యాయం 13వ వచనంలో, ఇర్మియా 13వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనిస్తే గర్వం అనేది నాశనానికి నడిపిస్తుంది. ఎవరి జీవితంలో అయితే గర్వము, ఎవరి జీవితంలో అయితే అహంకారం ఉంటుందో వారి యొక్క జీవితము పతనానికి దారితీస్తుంది. ఇటువంటి 6వ పాపం మన జీవితంలో ఉందా? 7వదిగా చివరిదిగా యెబూషీయులు అంటే సోమరితనం. సామెతలో 10:4, సామెతలో 24:30లో రాయబడుతూ ఉన్నది సోమరితనాన్ని గురించి. ప్రేమైన బిడ్డలారా, అందువల్లనే ఈ యొక్క 7 విధాలైనటువంటి జాతుల వారితో ఇశ్రాయేలీయులు సహవాసం చేస్తూ తమతో వాళ్ళను ఉంచుకున్నారు కాబట్టే వారిని గురించి దేవుడు విషాద గీతం పాడాల్సి వచ్చింది. వారిని గురించి దేవుడు దుఃఖపడాల్సి వచ్చింది. వారిని గురించి దేవుడు నాకు న్యాయం తీర్చండి అని అడిగేటువంటి పరిస్థితికి వచ్చింది. వారి జీవితంలో దేవుడు మంచి ఫలాలు ఇస్తారని దేవుడు ఆశపడతా వచ్చినాడు. అయితే వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? ఇతర దేవతలను పూజించి తమ మధ్యలో నుండి వెళ్ళగొట్టవలసిన వారితో తాము సహవాసం చేస్తూ తమ జీవితాన్ని కారు పండ్లను కాసేటువంటి విధంగా, కారు ఫలాలు ఇచ్చేటువంటి, చేదైనటువంటి ఫలాలు ఇచ్చేటువంటి విధంగా వాళ్ళ జీవితము మారుతూ వచ్చింది. నా ప్రియమైన సహోదరుడు, సహోదరి, ఈనాడు దేవుడు
నీ విషయంలో నా విషయంలో కూడా ఆ విధమైనటువంటి బాధను మనం కలగజేస్తున్నామా దేవునికి? మనము కారు ఫలాలు ఇచ్చేటువంటి వారంగా ఉంటున్నామా, లేదా శ్రేష్టమైన ఫలాలను అందించేటువంటి వారంగా ఉంటున్నామా? ఇంకా మన జీవితంలో బాగుగా త్రవ్వబడకుండా ఉంటున్నామా? మన జీవితంలో అడ్డంకుగా ఉన్నటువంటి ఆ యొక్క రాళ్లను మనము తొలగించలేనటువంటి పరిస్థితుల్లో మనం ఆయా బలహీనతలలో పట్టబడి ఉంటున్నామా? దేవుని యొక్క సంఘములో నాటబడి కూడా అనేకమైన బలహీనతలు మన జీవితంలో నుంచి మనము తొలగించకుండా వాటిని అట్లే ఉంచుకొని ఉన్నట్లయితే ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో మనము ఫలాలు ఫలించలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. నా ప్రియమైన సహోదరుడు సహోదరి, ఈ యొక్క వాక్య వెలుగులో 7 రకాలైనటువంటి రాళ్ళు మన జీవితంలో మరొకసారి ఆ యొక్క రాళ్ళను గురించి మనము మననం చేసుకుని మన బలలో ప్రవేశిద్దాం. మొట్టమొదట కనానీయులు చింత, హిత్తీయులు అసూయ, హివ్వీయులు వ్యభిచారము, పెరిజ్జీయులు కోపావేశము, గెర్గేసీయులు తిండిపోతులు, అమోరీయులు గర్విష్ఠులు, యెబూసీయులు సోమరితనం. చింత, అసూయ, వ్యభిచారము, కోపావేశము, తిండిపోతు, గర్వము, సోమరితనము. ఈ యొక్క 7 విధాలైన పాపాలు మన జీవితంలో ఉన్నట్లయితే, ఈ యొక్క 7 విధాలైన అడ్డంకులు మన జీవితంలో ఉన్నట్లయితే మన జీవితము మంచి ఫలాలు ఇవ్వడం అనేది సాధ్యము కాదు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు చెప్తా ఉన్నాడు, యేసుక్రీస్తు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలించును. మనలో ఉన్నటువంటి ఈ యొక్క పాపములన్నింటినీ తొలగించుకొని, ఈ యొక్క బలహీనతలన్నింటినీ ఈ యొక్క అడ్డుగా ఉన్న రాళ్లను తొలగించుకొని యేసుక్రీస్తుతో మనం అంటుకట్టబడిన వారమైతే మన జీవితం ఫలభరితమైనటువంటి జీవితంగా మనం ముందుకు సాగవచ్చు. కాబట్టి ఈ యొక్క వాక్య వెలుగులో మనల్ని మనం పరిశీలించుకొని పరీక్షించుకొని బలలో మనం పాలు పొందుదాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి. వాక్య వెలుగులో మనల్ని పరీక్షించుకొని ప్రభు యొక్క బలలో పాల్పొందు. పరిశుద్ధుడైన దేవా యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ దాసుని ద్వారా మీరు మా వద్దకు తీసుకొచ్చిన నీ తలంపులన్నిటి బట్టి నీకు స్తోత్రాలు. మేము తండ్రి శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా మీరు మమ్మను ఎంచి ప్రభువా సంఘంలో ఆ వాసంలో నాటినారు, మీకు వందనాలు. అయితే మాలో నుండి ఆనాడు మా పితరులైన ఇశ్రాయేలు వారు 7 రకాల జాతుల వారిని బొత్తిగా వారిని వెళ్ళగొట్టి నాశనం చేయమని చెప్పారు. అయితే వారు వారితో కలిసిపోయి వారి వివాహం చేసుకొని వారి దేవతలను పూజించి వారితో కలిసిపోయిన దాన్ని బట్టి కారు ద్రాక్షలు కాసినారని జ్ఞాపకం చేశారు. ప్రభువా, మా యొక్క జీవితంలో కూడా అలాగూ ఎన్నోసార్లు ప్రభువా సరైన ఫలాలు ఫలించలేని స్థితి వాస్తవమే. మాలో నుండి వెళ్ళగొట్టవలసిన 7 అనుభవమును మేము కనానీయులు, ఆ యొక్క యెబూసీయులు, ఇవ్వీలు, ఇత్తీయులు, అమోరీయులు, యెబూసీయులు ఇలాంటి జాతుల వారిని 7 రకాలైన స్వభావమును మాలో నుండి తీసివేసుకోవాలని మీరు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. త్వరలో తండ్రి, మాలో ఉన్నటువంటి అసూయేమి, కోపావేశమేమి, ద్వేషమేమి, గర్వమేమి, తిండిపోతనమేమి, మా ప్రభా సమర్థనమేమి ఇన్నంటి కూడా మేము తీసివేసుకొని నీ కొరకు యోగ్యంగా జీవించినట్లుగా మాలో ఉన్న బలహీనతలన్నింటినీ సంపూర్ణంగా తొలగించుకొని మంచి ఫలాలు ఫలించేవారుగా మమ్మల్ని చేయమని నీ వాక్య వెలుగు కొరకే వందనాలు చెల్లిస్తూ నీ శరీరానికి సాదృశ్యం రొట్టెలు నీ రక్తానికి పాత్రలు యోగ్యంగా పాలు పొందిన కృపద ఇచ్చేమని యేసు ప్రభు నాన్న ప్రాణించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు తాను అప్పగించమన్న రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకు నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పాను. ప్రేమ తండ్రి, నీ శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెలో యోగ్యంగా పాల్గొన సహాయం చేయండి. మంచి ఫలములు ఫలించే ద్రాక్ష చెట్టుగా మీరే మమ్మల్ని బలపరచండి. ఆయన మాలోని పనికిరాన్ని తీసివేసుకోవడానికి మాకు సహాయం చేయండి. అలాగ బాగా మీరు తవ్వారు, అయితే ఆ రాళ్ళను ఏరి
మేము తీసివేసుకొని మంచి సత్తువు కలిగినటువంటి జీవితం జీవించినట్లుగా సహాయపడమని యేసు ప్రభువు నామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. బలమైన సోదరుండి, ఎవరైతే వాక్యములు పరీక్షించుకుంటున్నారో అలాంటి వారు కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. మీ దగ్గరికి రొట్టె తీసుకొని రాబడుతుంది. తెలియని వారు, కొత్తవారు, బాప్తిసము లేని వారు దయతో పాలు పొందొద్దు. ఎవరైతే పరీక్షించుకుంటున్నారో అలాంటి వారే చేతి చూపించండి. తల కంటే పైగా మీ చేతి చూపించండి. తల కంటే పైగా కనబడేటట్టుగా మీ చేతి చూపించండి అమ్మా. ఎవరికైతే అందలేదో కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం కొత్త నిబంధన, మీరు దీనిలో పాలు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునే దీన్ని చేయడం చెప్పాను. ప్రేమల తండ్రి, నీ రక్తాన్ని సాదృశ్యమైన పాత్రలో యోగ్యంగా పాలు పొందుటకు సహాయం చేయండి. ప్రభువా, మా కొరకే మీ శరీరాన్ని అప్పగించి మీ రక్తం అంతా చిందించినారు, మీకు వందనాలు. సాదృశ్యమైనటువంటి ఈ యొక్క పాత్రలో యోగ్యంగా పాలు పొందే కృప దయచి మంచి ఫలాలు ఫలించే వారినిగా చేయమని, మాలో ఉన్న కారు ద్రాక్షలు తొలగించి ఆ కణాను సంబంధమైనటువంటి 7 జాతుల స్వభావాన్ని మాలో నుండి తీసివేయమని,
యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే రొట్టెలో పాలు పొందారో కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. తల కంటే పైగా కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. మీ దగ్గరికి తీసుకొని రాబడుతుంది. ఎవరికైతే అందలేదో కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు ప్రభు నామమున నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ప్రయోజనాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నీ సన్నిధికి నడిపించిన స్తోత్రం. ఉదయకాలం తండ్రి, మీరు మాకు జ్ఞాపకం చేసిన నీ తలంపులను బట్టి స్తోత్రాలు. నువ్వు ఎంత మంచి దేవుడవో, గొప్ప దేవుడవో, గొప్ప కార్యం చేసే దేవుడవో, మా జీవితాల్లో జరిగించిన కార్యం, గొప్ప రక్షణ, గొప్ప వెలుగు, గొప్ప ప్రధాన యాజకుడుగా ఉండి మాకు నాయన వెలుగుగా నేను ప్రత్యక్షమై ఎవరు సమీపింపని తేజస్సులో ఉన్న ఆ వెలుగైన దేవుడు మా కొరకు లోకానికి వచ్చి సెలవులో ప్రాణం పెట్టారు. మీకు వందనాలు. దయతో మమ్మల్ని కూడా వెలిగించి నీ బిడ్డలుగా చేసుకున్నావు. నీకు వందనాలు. అంత మాత్రం కాదు, నీ కొరకు మంచి ఫలాలు ఫలించేవారుగా ఉండాలని మీరు ఏర్పరచుకున్నారు. దేవునికి స్తోత్రాలు. ఆ మంచి ఫలవంతమైన జీవితం మేము జీవించు నీ కొరకు కారు ద్రాక్షలు కాకుండా తండ్రి మంచి ఫలాలు ఫలించేవారినిగా ఉండి చేయండి. 7 రకాలైన జాతుల స్వభావం మాల నుండి తొలగించమని ప్రార్థిస్తున్నాం. పర్లో తండ్రి, ఎందరైతే పరీక్షను పాల్గొని స్తోత్రములు మిగిల్చబడిన రొట్టెసానికి జ్ఞాపం చేసుకున్నాం. సార్వత్రిక సంఘాన్ని ఆత్మీయంగా సిద్ధపరచు, బలపరచు, సాయం చేయండి. ప్రభా, కొన్ని ప్రార్థన మనల్ని సన్నిధి తీసుకుని వస్తున్నాం. సో బేర్షవా డేవిడ్ అంకుల్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఊపిరితిత్తుల సమస్యతో హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నాడు. మీరే దాసుని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. సోదరి కుమారి చిన్నమాసపల్లి డయాలసిస్ స్టేజ్కి వెళ్ళింది. మీరే సంపూర్ణ రక్షణ ఇచ్చి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. పర్లో తండ్రి, అలాగే సోదరి లక్ష్మి నాన్నగారికి రజనీకాంత్కు పక్షవాతం వచ్చి ఆసుపత్రిలో ఉన్నారు. దేవా, మీరే మంచి ఆరోగ్యం దయచండి. అలాగే రమాదేవికి కడుపులో పేగు ఇన్ఫెక్షన్ ఉంది. ప్రభా, స్వస్థపరచండి. పోలమ్మ, నాగమ్మ వీరి ఆరోగ్య విషయంలో సాయం చేయండి. స్థానికంగా ఉన్న విశ్వాసులు, కుటుంబాలు పేరు పేరున ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. వృద్ధాప్య బలహీనతలు ఉన్నవారేమి, అనారోగ్య పరిస్థితులు ఉన్నవారేమి ప్రతి కుటుంబాన్ని పేరున దీవించి స్వస్థపరచండి. పర్లో తండ్రి, ఆ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. రావణపల్లె మరి విషయంలో మీరే సాయం చేయండి. అక్కడ సువార్తకు మరి ప్రవాదిని కార్యాలకు అభ్యంతరకరంగా ఉంటున్న శక్తులన్నింటినీ సంపూర్ణంగా తొలగించి ఆ గ్రామంలో నీ కార్యం నూతన పరిచి జరిగించండి. దేవా, ప్రతి స్థలములో నీకు మహిమ తెచ్చుకోనండి. చెన్నూరు ప్రభా దశలోనిక మందిరంకి వస్తున్న విశ్వాసుల కుటుంబాలన్నింటినీ దీవించండి. ఆ గ్రామాల నుండి వస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. కొత్త నెల్లూరు
బిడ్డలందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. అలాగే జన్మకపల్లి నుండి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. ప్రభా కుక్కరాయపల్లి, ఆంజనేయుల కోటాలు, అలాగే నాయన చెన్నూరు, నానాపురం, అరుంధతి నగరు, అలాగూ ప్రభా ఉప్పరపల్లి, మా తండ్రి మా ప్రభా, అలాగూ ప్రభా గుడాయపల్లి, అలాగూ దుగ్గనపల్లి కొరకు ప్రార్థిస్తున్నాం. పర్లో తండ్రి అలాగూ ప్రభా శేషగారిపల్లి, మా ప్రభా మరి చిన్నమాసపల్లి, కృపానగరు, రావణపల్లి, అలాగూ మిట్టపల్లి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలు ఆ గ్రామం నుంచి వచ్చిన వారందరినీ దీవించి ఆశ్రయించండి. ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకునమని, మా మిగిలిన సమయాన్ని దీవించి మీ వార కార్యక్రమాలను తోడైండమని దాసుడు మరి కిరణ్ మామ కొరకు ప్రార్థిస్తున్నాం. తన కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి. జేమ్స్ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యం తన డ్యూటీలో తోడుగానే సహాయించి మా దగ్గర నడిపించిన వందనాలు చెల్లించుకుంటూ మా మిగిలిన సమయాన్ని దీవించమని యేసు ప్రభువు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం లేచి నిలబడుకుని ఒక పాట పాడుతుండగా మన ఈవులు ప్రభు సమర్పిస్తాం. పాట పాడేవాళ్ళండి. మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రి. లేచి నిలబడి పాడుకుందాం. 529. కొన్ని పుస్తకాల్లో 529, కొన్ని పుస్తకాలు 523. దారిలో ఉన్న వాళ్ళు కొంచెం ముందుకు జరుపుకోండి. అటు దారి ఇవ్వండి. ఇక్కడ కూడా బ్రదర్స్ పోయేదానికి దారి ఆ బైబిల్ అటు కొంచెం ముందుకు జరుపు, కొంచెం వెనక్కైనా జరుపు. కొంచెం అది తీసి బైబిల్ తీసు. మీరు బహుగా పాలించినచో మహిమ కలుగును తండ్రికి. ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండేదారు. ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండేదారు. మీరు కట్టిన తోట వలె నీటి ఊట
నదులా ప్రవహింప చేయు ప్రభువు ఎండియున్నా నేల నెల్లా నీటి బుగ్గలుగా చేయువాడు ఎండియున్నా నేల నెల్లా నీటి బుగ్గలుగా చేయువాడు మన ప్రభువైన యేసునందు మన ప్రభువైన యేసునందు అధికముగా పాలించుడి అధికముగా పాలించుడి మీరు బహుగా పాలించినచో మహిమా కలుగును తండ్రికి ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండెదరు ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండెదరు వడిగా ప్రవహించు నదిని పోలి విస్తరింపజేయు యేసునందు మన ప్రభువైన యేసునందు అధికముగా పాలించుడి అధికముగా పాలించుడి మీరు బహుగా పాలించినతో మహిమా కలుగును తండ్రికి ఈ రీతిగా పాలించినతో శిష్యులై ఉండెదరు ఈ రీతిగా పాలించినతో శిష్యులై ఉండెదరు. దయచేసి గత దినాల్లో చిన్నపిల్లలు ర్యాలీ చేస్తూ వచ్చినారు. వారికి మేము ఏదైనా చిన్న చిన్న వాక్యాలు బహుమతిగా ఇవ్వాలనుకున్నాము కనుక ఇప్పుడు వారి పేర్లు చదివితే వారికి ఆ బహుమానాలు అందిస్తాము. వార కార్యక్రమాన్ని చదువుతాము, త్వరగానే ముగిస్తాము. ప్రోచితమైతే ఈ వారంలో జరిగే కార్యక్రమము ఈ దినం సాయంకాలము 7 గంటలకు సువార్త కూడిక మరియు సాక్ష్యము మన మధ్యలో ఉంటుంది. మన మధ్యలోకి వచ్చిన మరి జేమ్స్ కనుక సాయంకాలం మనకు సాక్ష్యము పంచుకుంటాడు. కాబట్టి అందరూ కూడా రావడానికి ప్రయత్నం చేయండి. సాయంకాలం 7 గంటలకు మరి సువార్త కూడికలో సోదరుడు జేమ్స్ ఇప్పుడు మన మధ్య పాట పాడాడు. ఆయన మనకు సాక్ష్యం చెప్తాడు. కాబట్టి అందరూ కూడా రావాలా, ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. సోమవారము ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం వరకు గొలుసు ప్రార్థన, మంగళవారం సాయంకాలం 7 గంటలకు సంఘ ప్రార్థన, బుధవారం సాయంకాలము గ్రామాల పరిచర్య చెన్నమక్కపల్లి, కొత్తనెల్లూరు, కృపానగర్, బేస్తవారం సాయంకాలం 7 గంటలకు బైబిల్ పట్నం, శుక్రవారం సాయంకాలం 7 గంటలకు సహోదరుల కూడిక, శనివారము సాయంత్రము 7:30 గంటలకు
పరిచారకుల ప్రార్థన మందిరం శుభ్రపరచు. వచ్చే ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన చేరి వస్తాము. మళ్ళా వచ్చే ఆదివారం తర్వాత ఆదివారం నుండి మనము 9:30కు కూడి వచ్చి, ఎండల కాలము ప్రారంభమైంది కనుక 9:30కు కూడి వస్తాము. మరి సాధ్యమైనంత వరకు 1 గంట లోపలే ముగించడానికి, 12:30కు పైగా 1 గంట లోపల ముగించడానికి ప్రయత్నం చేస్తాం కనుక జ్ఞాపకం పెట్టుకోండి. ఎండలను బట్టి ఈ సమయం మార్చబడతాం. చాలామంది లేటుగా వస్తున్నారు, ఆలస్యంగా, కనుక జ్ఞాపకం పెట్టుకోండి, ఆలస్యంగా రావద్దు. మరి 9:30కే రేపు ఆదివారం 10కే ఉంటుంది. మళ్ళీ వచ్చే ఆదివారం నుండి మీకు ముందుగానే తెలుపుతున్నాము. సిద్ధపడండి, త్వరగా సిద్ధపడి రావడానికి ప్రయత్నం చేయండి. తర్వాత వంట పరిచర్య వచ్చే ఆదివారము సోదరి మేరమ్మ, సోదరి సంతోషి, సోదరి కమలమ్మ, సోదరి మంజుల. తర్వాత 26వ తారీఖున మరి సెలవు దినం కాబట్టి ఆ దినము 26వ తారీఖు బుధవారము ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు యూత్ రిట్రీటు బేతేలు ప్రార్థనా మందిరం, ప్రకాష్ నగర్. కనుక ప్రకాష్ నగర్లో ఉన్న బేతేలు ప్రార్థనా మందిరంలో యూత్ రిట్రీట్ ఉంటుంది, జ్ఞాపకం పెట్టుకోండి. మరి యవనస్తులైనటువంటి వారు ఈ యొక్క యూత్ రిట్రీట్లో పాలు పొందాలని మనం చేస్తున్నాం. ఒక కనీసం అంటే 7 మంది 8 మంది అట్లా ఉంటే వ్యాన్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కనుక పిల్లలందరినీ మీరు సిద్ధం చేసి మాకు తెలపండి, వ్యాన్ కూడా ఏర్పడం. ఒక 3 2 అంటే వ్యాన్ వెళ్ళడానికి కష్టమవుతుంది. కనీసం 8 మంది 7 మంది 10 మంది అన్న అయితే వ్యాన్ పంపించేదానికి వీలవుతుంది. కాబట్టి మీ పిల్లలను ఉదయకాలం ఇక్కడ 9 గంటలకల్లా మీరు పంపిస్తే మేము తీసుకొని వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తాం. కనుక బుధవారం ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఈ గిఫ్ట్ల కొరకు ప్రార్థన చేస్తాము. తండ్రి, ఒక దశలోనికే ప్రార్థన మందిరంలో సండే స్కూల్ పిల్లలను మీరు ప్రేమించి మీరు ఇచ్చినటువంటి యొక్క బహుమానాలను బట్టి మీకు వందనాలు. తండ్రి, బిడ్డలకు ఇప్పుడు పంపిణీ చేస్తూ ఉంటుండగా తండ్రి మీకు మహిమపరచబడాలని కోరుచున్నాం. మేమేమి చేసినానో అది కేవలం మీకు మహిమార్థకరంగా ఉండినట్లుగా మీరు సిద్ధపరచండి. పిల్లలు కూడా తండ్రి ఆ గిఫ్ట్ల ద్వారా ఆత్మీయమైన మేలు పొందినట్లుగా కృప చూపండి. సంఘాన్ని మీరు ఆశీర్వదించి దీవించమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బాయ్స్ సండే స్కూల్ పిల్లలు ఫస్ట్ షాలేం, తర్వాత శ్యామ్, నెక్స్ట్ ఎలియాజర్, జోనాథన్, జాయ్, జోనాథన్, శరత్, ఎజ్రా, నెహమ్య, శరత్, నెహమ్య, జాయ్ లాస్ట్, రోహిత్ రాలే, చైతన్య, అభినయ్ వచ్చినారు, బయట ఉన్నారేమో వీళ్ళంతా వచ్చినారు పిల్లలు. అభినయ్, జోనాథాన్ కూడా రమ్మను,
విక్టర్ విక్టర్ రాలేదా? దయాకర్ దయాకర్ రాలే? కర్ణాకర్ వరుణ్ తేజ్ రాలే? నీరజ్ నెక్స్ట్ నోవా. కొంతమంది పిల్లలు రాలేదు. జనత నీరజ్ అమృత్ సుమిత్ర జాన్ మైకేల్ జేమ్స్ మైకేల్ ప్రిన్స్ నోయల్ జోయల్ సంతోష్ పేరు అద్భుత. ఇంకొంతమంది రాలే. ఎజ్రా రాలే, దయాకర్ వాళ్ళు రాలే. వాళ్ళు వచ్చి నాకు ఇద్దామా ఎట్లా? ఓకే. గ్లోరీ త్వరగా రావాలా. తర్వాత గ్రేస్. నెక్స్ట్ అటు తిరుగు, ముందుకు రైట్ రా. గ్రేస్ సౌమ్య రాలే. జెన్నీ, హదస్స, కీర్తన, భవానీ, బ్లెస్సీ, సలోమి, కెజియా, చంద్రకళ రాలా, మేరీ, ఎప్సిబా, హెమిమా, ఎవరు రాలే? లైన్గా రండి. రాని వాళ్ళు రండి. నీకు రాలే కదా, రండి. మీకందరికి వచ్చినాయా? అరదిరుగు పోమ్మా పో. ఎవరు రాలేదు వాళ్ళ పుల్లు? తీసుకో. రామ్మా రా. ఏం పేరు వానికి? ఆ పిల్లనికి. ఎవరికి? చిన్నపిల్లలు ఎవరైనా రాలేదంటే రండి. అటు తిరుగు. గంగక్క. ఏంజల్ రా.
ఉన్నాయా? అదా. మహిమ మహిమ ఎవరు? మహిమ రాలే? ఏది? చందన్న కూతురు. ఇంకా ఎవరున్నారు పిల్లలు? రాండిమ్మా. ఆ పిల్లలు కొంతమంది ఉన్నారు. తర్వాత మీరు కొన్ని ఉన్నాయి కదా, తీసుకుని రా, మనవే తీసుకుని రా. నిస్సి ఓకే. ఆ కొత్త పిల్లలు ఇటుకల పట్టిల పిల్లలు ఉన్నారు. మళ్ళీ మీరు తక్కువ ఉన్నాయి, రేపారం మీకు ఇస్తాం. మీ పేర్లు రాసిచ్చిపోండి. ఇటుకల పట్టిలో ఉన్న పిల్లలు మీ పేర్లు రాసియండి, మేము మళ్ళీ మీకు ఇస్తాం. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేస్తాం. చివరి ప్రార్థన. మోకరించండి. ప్రేమల తండ్రి, నీ ప్రజలుగా నీ సన్నిధి చేరి వచ్చే భాగ్యం ఇచ్చారు. మీకు వందనాలు. నీ సన్నిధి కొరకే వందనాలు చెల్లిస్తుంటున్నాం. నీ ప్రజలైన వారు ఆయా ప్రాంతాల నుంచి రాగలిగినారు. నీకు వందనాలు. నీ సన్నిధి అనుభవించారు. ప్రేమతో నీ ఇంటికి తీసుకొచ్చిన కానుకలను దీవించి ఆశ్రయించండి. ప్రభా, ఈ వార పరిచర్లన్నింటిలో తోడుగాండి. వార కార్యక్రమాలను దీవించమని ప్రార్థిస్తున్నాం. చేయబడిన పరిచర్లన్నింటినీ దీవించమని ప్రార్థిస్తూ మా భోజన సహవాసం మిగిలిన సమయాన్ని దీవించమని మహిమ ఘనత స్తుతి ప్రభావం నీకే చెల్లించి యేసుప్రభువును స్తుతించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిన్న సహవాసం చేరిన మనకు తను ప్రేమించే వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.